ఆల్ పార్టీ మీటింగ్ విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. 4.5 పాటు రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే ముందు ప్రభుత్వం ఎందుకు అఖిలపక్షం పెట్టలేదంటున్న శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గైరు హాజరవుతామని ఇప్పటికే ప్రకటించింది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాకపోవడానికి గల కారణాలేంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. నిన్న అఖిలపక్ష సమావేశం సంబంధించి అలాగే ఆల్ పార్టీకి సంబంధించి కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ మీటింగ్ పెట్టారు, దానికి అటెండ్ లేదు. ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మీటింగ్లకు దూరంగా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విషయాలపైన ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని విభజించమని కోరింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని విభజనకి కారకులు ఇంకొక రకంగా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది బీజేపీ. వీళ్ళందరూ కలిసి పార్లమెంట్ తలుపులు మూసేసి లైవ్లు రానియకుండా ఆపి దుర్మార్గంగా విభజన చేసిన తర్వాత కలిసి పోటీ చేశారు. మళ్ళీ ఎవరు బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి కేబినెట్ లో ఒకరొకరు మంత్రులను వండుకొని 4.5 సంవత్సరాలు ఏకపక్షంగా పరిపాలన చేసి ఒకరినొకరు పొగుడుకుంటూ మోడీ గారిని పొగుడుతూ అసెంబ్లీలో తీర్మానాలు పంపించి 4.5 సంవత్సరం కాలం వృధా చేసి ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెడతాం రండి అని అంటే మోసపూరితం కాదా? ఈ రోజు నువ్వు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ లో విజయవాడకు పారిపోయేటప్పుడు ఏమైనా నువ్వు అఖిలపక్ష మీటింగ్ పెట్టావా ఏ రోజన్నా? లేకపోతే రాష్ట్ర రాజధాని డిసైడ్ చేసినప్పుడు ఈ రోజున అఖిలపక్ష మీటింగ్ పెట్టావా? అయా అభివృద్ధి అనేది మొత్తం అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరిస్తాము దానిపైన మాట్లాడడానికి ఏ రోజున అఖిలపక్ష మీటింగ్ పెట్టావా? ఏ రోజు పెట్టకుండా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు డ్రామా ఆడితే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి విభజన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మళ్ళీ జతగలిసావు. కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో మీకు అందరికి సపోర్ట్ చేసింది ఎవరు? జనసేన. మీరందరూ అక్కడ కూర్చొని మీ మధ్యలో మేము కూర్చుంటే రాష్ట్రాన్ని వంచిన వాళ్ళ మధ్యలో మేము కూర్చొని ఏం మాట్లాడాలండి? కానీ ఈరోజు మీటింగ్ లో సీఎం కూడా అన్నారు, జైలుకి వెళ్ళి కూర్చోడానికి వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ ప్రభుత్వాన్ని నడిపించడానికి మాత్రం అలాగా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవడానికి మాత్రం వీళ్ళు మీటింగ్ లో కూర్చోడానికి ఏమి ఇబ్బంది అన్నట్టుగా సీఎం మాట్లాడారు. ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే సిగ్గుమాలింగా 18 స్టేలు తెచ్చుకొని నువ్వు న్యాయ వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి నువ్వు ఈరోజు విందులు ఇచ్చుకుంటా వినోదాలు ఇచ్చుకుంటా వ్యవస్థను సర్వనాశనం చేసిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతావా? సిగ్గుండాలి నీకు. నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే 18 స్టేలు వెకేట్ చేయించుకో. నీకు ధైర్యం ఉందా? ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నావు. నువ్వు చేయని తప్పుకు కుట్రపూరితంగా మీరు చేసినటువంటి అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. ఈ రోజు నువ్వు ఈ రాష్ట్రానికి మోసం చేశావు కాబట్టి, ఈ రాష్ట్రాన్ని వంచావు కాబట్టి మీరందరూ కలిసికట్టుగా నువ్వు బీజేపీ కాంగ్రెస్ మీరు వంచారు కాబట్టి మేము రామన్నాం. అటు నువ్వు నిజంగా ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా వెళ్తాం. వీళ్ళ ముగ్గురికి లేదు. వాళ్ళు ఎక్కడైనా ఈ రాష్ట్రాన్ని వంచి చరిత్రలో జరగనంత నష్టం ఈ రాష్ట్రానికి చేశారు కాబట్టి వాళ్ళ మధ్యలో కూర్చొని మేము ఆ పాపంలో భాగం కామని ఉద్దేశమే మాది, కానీ నీలాగా దొంగ నాటకాలు డ్రామాలటువంటి ఉద్దేశం మాకుండదు. పార్లమెంట్ చివరి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా అక్కడ వెళ్ళి దీక్ష చేయనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏమైనా ఢిల్లీ స్థాయిలో మరొకసారి ప్రత్యేక హోదాను వినిపించే అవకాశం ఉందా? ఏపీ సీఎం చంద్రబాబు దీక్షపై మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి దీక్షలు దొంగ దీక్షలు ఏందో అందరికీ కూడా తెలిసింది. ఆ రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి సమయంలో అయ్యా చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఏంటంటే నీకు ఎంతమంది కొడుకులు, నీకు ఎంతమంది కూతుర్లు, నీకు కళ్ళు రెండా ఒకటే, ఇట్లాంటి దొంగతీరుడు మాటలు మాట్లాడి ఎంత నవ్వులు పాలయ్యాడో అందరికీ తెలుసు. ఈరోజు తను కలకత్తాలో ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేను పశువులా కొన్నారు అని చెప్పి నువ్వు కర్ణాటకలో కొన్నారని నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకల కూర్చున్నటువంటి మిగిలిన నాయకులు 20 మంది ఒక్కచాటు గొల్లమని నవ్వింది నువ్వు గమనించకపోయి ఉండొచ్చు. ఇటువంటి చరిత్రతో నీ దీక్షలు ఎవరు నమ్మరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటాలు ప్రత్యేక హోదాలో ఏ ఒక్కరూ చేయలేదు. రాష్ట్ర విభజనల పైన కానీ రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలపైన కానీ ప్రత్యేక హోదా పైన కానీ ఢిల్లీలో అనేకమంది పోరాటాలు చేశాం. అవసరం అనుకుని ఢిల్లీలో నిలదీయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు. గవర్నర్ ప్రసంగంపై మీ పార్టీ వైఖరి చాలా వివరంగా ఇంతకుముందు చెప్పాను. అదొక అబద్ధాల పత్రిక, 40 పేజీలు తను ఏదైతే చదివాడో అంతా మోసపూరితమైనటువంటిది. ఏ ఒక్కటి కూడా దాంట్లో నిజం లేదు అని చెప్పి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలో కానీ సేవారంగం తన వైఫల్యాలు అన్నీ కూడా మేము ఇంతకుముందు అన్ని చెప్పడం జరిగింది. తను పూర్తిగా అది ఒకటే మాటలో చెప్పాలంటే అది ఒక అబద్ధాల పత్రిక లాగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు, ఏదైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారో దానికి హాజరు కాకపోవడానికి 101 కారణాలు ఉన్నాయి. అందులో ప్రత్యేక హోదాను నాశనం చేసినటువంటి పార్టీలతో కలిసి షేర్ చేసుకునే అవసరమే తమకు లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక గవర్నర్ ప్రసంగం సంబంధించి కూడా అబద్ధాల పుట్ట అని
పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో దినకర్, ఎన్టీవీ.